ప్రారంభించారు. దానిలో భాగంగా మనం ఈ రోజున మన వింజమూరు మండలంలో 1354 మందికి ఇళ్ల స్థలాలు కల్పిస్తున్నాము. నిన్న మన ముఖ్యమంత్రి గారు తూర్పుగోదావరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మనం కూడా నిన్న శంకవరం, వెంకటాద్రిపాలెం, గుండెమెడకల గ్రామంలో 3 గ్రామాల్లో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశాము. అదేవిధంగా ఈ రోజున బుక్కాపురం మన ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఉన్న లేఅవుట్లో, అట్లాగే ఇప్పుడు మన కాలనీలో ఉన్న లేఅవుట్లో కూడా ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాము. పేదల ఇబ్బందులను గమనించిన మన ముఖ్యమంత్రి గారు పేదలందరికీ ఇళ్ల స్థలం ఇవ్వాలనే ఉద్దేశంతో 25 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు. దానికన్నా ఈ రోజున 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేస్తున్నాం. మనం అంటే చెప్పిన దానికన్నా అదనంగా మన పంపిణీ చేస్తున్నాము. అదేవిధంగా నిన్న మన ముఖ్యమంత్రి గారు ఇళ్ల స్థలమే కాదు, ఇల్లు కూడా ఉచితంగా కట్టించిస్తామని చెప్పని అన్నారు. దీనిలో కూడా 3 ఆప్షన్లు అవకాశాలు లబ్ధిదారులకు ఇచ్చారు, మీకే ఇచ్చారు. మీరు సొంతంగా కట్టుకుంటే మెటీరియల్, లేబర్ ఛార్జీ ఇస్తారు. అది బేస్మెంట్ లెవెల్, లింటల్ లెవెల్, రూఫ్ లెవెల్ కట్టుకుంటే ఆ ప్రకారం మీ అకౌంట్లోనే డబ్బు జమ చేస్తారు. రెండోది, లేదండి మేము కట్టుకోలేమంటే ప్రభుత్వమే కట్టించి ఇస్తుంది. లేదా అట్లా కాదు, మాకు మెటీరియల్, లేబర్ ఛార్జ్ ఇస్తే మేము కట్టుకుంటామంటే ఆ రకంగానే ఇస్తారు. 3 ఆప్షన్లు ఇచ్చారు. అది కూడా మీ వాలంటీర్లు మీ దగ్గరకు వచ్చి అడుగుతారు. మీకు కావాల్సింది తీసుకుంటే దాని ప్రకారం మీరు సొంతంగానైనా కట్టుకోవచ్చు, లేదా గవర్నమెంట్ ఇచ్చిన మెటీరియల్ ప్రకారం కట్టుకోవచ్చు, లేదా ప్రభుత్వమే ఉచితంగా కట్టించి ఇస్తుంది. ఇదే కాకుండా ఈ లేఅవుట్లో మౌలిక వసతులు అంటే మీకు కరెంటు, మంచినీళ్లు, రోడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే ఎవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు కూడా పెంచి మీకు ఈ లేఅవుట్ని చక్కగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈ లేఅవుట్లో ఈ ఇళ్ల స్థలాల పంపిణీలో ముఖ్యమంత్రి గారు చాలా పేదలకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించున్నారు. దానికి అనుగుణంగా గౌరవనీయులైన మన ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా అనునిత్యం అధికారుల్ని ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ చక్కటి లేఅవుట్లు తయారు చేయవలసిందిగా ఆయన ఇచ్చిన సూచనలు, సలహాల ప్రకారం మనం వింజమూరు మండలంలో 18 లేఅవుట్లు ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ కూడా చక్కగా లెవెలింగ్ చేయటం, రోడ్లు వేయటం చక్కగా చేసి ఉన్నాం. కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన ఉదయగిరి శాసనసభ్యులు గారికి మనం అంతా రుణపడి ఉన్నాం. మన కర్తాల దాని ద్వారా వారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది నిరంతర ప్రక్రియ. ముఖ్యమంత్రి గారు, ఇది నిరంతర ప్రక్రియ. ఇంకా ఎవరైనా లబ్ధిదారులు ఆ రోజున దరఖాస్తు చేసుకోకపోతే మరలా దరఖాస్తు చేసుకున్నా కానీ వాళ్ళ అర్హత మేర 90 రోజుల్లో ఇళ్ల స్థలం పట్టా కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే నూతనంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా కానీ దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా వాళ్ళ అర్హత మేర రైస్ కార్డు, బియ్యం కార్డు కూడా 10 రోజుల్లోనే మంజూరు